ఎక్స్ మినిస్టర్ వైఎస్ఆర్సీపీ నిన్న ఏలూరు వాళ్ళ పార్టీ మీటింగ్లో మాట్లాడతా త్వరలో వైకాపా అధికారంలోకి రాబోతా ఉంది. వచ్చిన తర్వాత మేము ఎవరిని వదిలిపెట్టాం, గుంటూరు అవతల నుంచి ఇళ్ల నుంచి లాక్కొచ్చి కొడతాం టీడీపీ నాయకుల్ని కార్యకర్తల్ని, గుంటూరు యువతల వాళ్ళందరినీ నరికేస్తాము అని చెప్పేసి కొద్దిగా ఆ విధంగా బెదిరించే విధంగా ద్వారాగా మాట్లాడాడు. ఇది పద్ధతిగా కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళ వచ్చాం. అతని మీద మీరు కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు, ఎందుకంటే గొడ్డలతో నడుపుతామని చెప్తా ఉన్నాడు. అతను ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. ఒక మాజీ మంత్రి హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. తమ కంప్లైంట్ రిజిస్టర్ చేసి నోటీసులు ఇచ్చి అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని కోరుతాం. సార్ ఒకసారి మాజీ మంత్రి ఏదమ్మా ఎండలో వస్తుందా నువ్వు మెరుస్తూ ఉన్నావు. వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు గారు నిన్న ఏలూరు వైకాపా ఆత్మీయ సమావేశంలో మాట్లాడతా ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే గుంటూరు అవతల ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇళ్లల్లో నుంచి లాక్కి కొడతాం, గుంటూరు యువతల ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని గొడ్డళ్లతో నరికేస్తాం, మేమంటే ఏందో చూపెడతామని చెప్పేసి మాట్లాడాడు. మరి ఇటువంటి మాటలు మీరు గతంలో మాట్లాడిన వ్యక్తులందరూ కొడాలి నాని కానివ్వండి, వంశీ కానివ్వండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ ఎక్కడున్నారో ఒకసారి ఆలోచించుకోమని నాగేశ్వరరావు గారికి గుర్తు చేస్తా ఉన్నా. అయ్యా నాగేశ్వరరావు, నువ్వు భయపెడితే మేం భయపడిపోవటానికి వైకాపా నాయకులం కాదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము సిద్ధమైనటువంటి పోరాట పటిమ కలిగినటువంటి నాయకులం.